ఒకరోజు సేజ్ నారద కైలాషికి వచ్చారు. ఇక్కడ లార్డ్ శివ, గాడెస్ పార్వతి, గణేశ మరియు కార్తికేయ ఉన్నారు. వారికి ఒక ప్రత్యేకమైన మ్యాజికల్ ఫ్రూట్ని తీసుకొచ్చారు. ఈ ఫ్రూట్ ద్వారా గొప్ప జ్ఞానం వస్తుంది, కాని దీన్ని ఒకరి మాత్రమే తినవచ్చు. గణేశ మరియు వారి బ్రదర్ కార్తికేయ దీన్ని తినాలని అనుకున్నారు. పార్వతివారు, మనం పందెం పెడదాం, ఎవరైతే ప్రపంచాన్ని 3 సార్లు తిరిగి వచ్చి ముందు వస్తారో వారికి ఈ ఫ్రూట్ వస్తుంది అన్నారు. కార్తికేయ వెంటనే తన నెమలి మీద వేగంగా ఎగిరివెళ్లి భూమిని చుట్టూ తిరిగాడు. కాని గణేశుడు కూర్చుని ఆలోచించాడు. తర్వాత మెల్లగా తన తల్లిదండ్రులైన శివ మరియు పార్వతి చుట్టూ 3 సార్లు తిరిగాడు. అతను అన్నాడు, మీరు నా ప్రపంచం. మీకు ప్రదక్షిణ చేయడం ద్వారా నేను ప్రపంచాన్ని చుట్టూ తిరిగాను. అందరూ అతని తెలివైన సమాధానం విని ఆశ్చర్యపోయారు. లార్డ్ శివ నవ్వి అన్నారు, నీవు తెలివైనవాడివి నా కుమారుడా, ఈ ఫ్రూట్ నీకే. గణేశుడికి తన వేగం కాదు, తన తెలివితేటల వల్ల మ్యాజికల్ ఫ్రూట్ లభించింది. కథలోని నీతి ఏంటంటే, బలం కన్నా తెలివితేటలు గొప్పవి. తల్లిదండ్రులను గౌరవించడమే అసలైన జ్ఞానం. చిన్ని మిత్రులారా, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీకు నవ్వొస్తే షేర్ చేయండి. మరిన్ని చూడాలనుకుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.